చూడకపోయినా, ఎవరు మనల్ని గమనించకపోయినా పరమందుండి చూస్తున్న దేవుడు సమస్తమును గమనిస్తూ ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిని చక్కబరుస్తాడు. అది ఎంత దీనమైనదైనా, ఎంత హీనమైనదైనా ఆయన సరిచేసి ఇశ్రాయేలు ప్రజలను శ్రేష్టమైన నెమ్మది కలిగిన కనాను దేశానికి నడిపించినట్లు మనల్ని కూడా శ్రేష్టమైన పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. కాబట్టి భయపడక శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల దీన స్థితిని చూసి ఐగుప్తు నుండి వారిని విడిపించి శ్రేష్టమైన దేశాన్ని వారికి కానుకగా మీరిచ్చారు. అలాగే నిన్ను నమ్మిన బిడలమైన మేము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మాకు కలిగే ప్రతి ప్రతికూల పరిస్థితిని, మేము అనుభవిస్తున్న ప్రతి బాధకరమైన పరిస్థితిని మీరు చూస్తున్నారని, ఆ స్థితి నుండి మమ్మల్ని విడిపించి ఇశ్రాయేలు ప్రజలను కనాను చేర్చినట్లుగా మమ్మల్ని కూడా నిత్య రాజ్యములో, నిత్యత్వములో చేరుస్తారని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రాలు. కాబట్టి మాటలు వింటున్న మేమందరం ఈ లోకములో కలిగే క్షణికమైన బాధకరమైన పరిస్థితులకు చలించక, విశ్వాసమందు సన్నగిల్లక, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళుతూ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మేలు చేసిన మీరు మా జీవితంలో కూడా మేలు చేస్తారని, వారికి నెమ్మదిని అనుగ్రహించిన మీరు మమ్మల్ని కూడా నిత్యత్వంలో చేర్చి శాశ్వత కాలపు శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తారన్న నమ్మకంతో ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, తద్వారా ఇశ్రాయేలు ప్రజలు స్తుతించినట్లుగా మేమును స్తుతించినట్లుగా ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.